హలో, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2023 సిరీస్లో ఫస్ట్ పార్ట్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మనం చేసాం. అందులో 25 కరెంట్ ఇష్యూస్ డిస్కస్ చేసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్, ఇందులోనూ మనము 25 కరెంట్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చెప్పినట్టు వీడియోస్ కొంచెం లెంగ్తీగా ఉన్నప్పటికీ వీటిని అర్థం చేసుకోవడం ద్వారా 2024లో జరిగే ఇష్యూస్ వీటి మీద క్లారిటీ బాగా వస్తుంది. ప్లస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. కాబట్టి కొద్దిగా మనం పేషెన్స్తో ఈ వీడియోస్ని చూసి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోగలరు. మన ఇవాళ ఫస్ట్ ఇష్యూ నావిక్ సిస్టమ్, నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అంటాం. దీన్ని IRNSS సిస్టమ్, ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తాం అన్నమాట. మన మొబైల్ ఫోన్స్ అన్నిట్లోనూ GPS అనే ఫీచర్ మనకు తెలిసే ఉంటుంది. GPS ఆన్ చేస్తే నావిగేషన్ అనేది మనం చేయొచ్చు అన్నట్టుగా. మరి ఇది USAకి సంబంధించినటువంటి నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. మరి మన ఇండియాకు కూడా ఇండిజినస్గా ఇలాంటి నావిగేషన్ సిస్టమ్ ఉండాలి అని IRNSS సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నాం. దాన్ని ఫార్మల్గా నావిక్ అని మనం పిలుస్తున్నాము. ఇండియా చుట్టూ 1500 కిలోమీటర్స్ వరకు దీని యొక్క సిగ్నల్ అనేది ఉంటుంది. రీసెంట్గా మొబైల్ ఫోన్స్ అన్నిట్లోనూ 2025 కల్లా ఈ నావిక్ సిస్టమ్ అనేది అన్ని మొబైల్ ఫోన్స్లోనూ వర్క్ అయ్యేలాగా చిప్స్ అవి పెట్టాలి ఈ ఫోన్స్లో అన్నట్టుగా ఇండియన్ గవర్నమెంట్ మ్యాండేటరీ రూల్గా చేయడం జరిగింది. సరే, మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది? 2023లో మే ఆ టైంలో నావిక్ సిస్టమ్కి సంబంధించినటువంటి NVS-01 అనే శాటిలైట్ని ఇస్రో అనేది లాంచ్ చేయడం జరిగింది. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. అసలు ఏంటి NVS-01, దానికి ఈ నావిక్ సిస్టమ్కి ఏంటి ఇంటర్ రిలేషన్ చూద్దామా? ఇండియాలో నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఉండాలి, వేరే దేశం యొక్క నావిగేషనల్ సిస్టమ్ మీద ఆధారపడకూడదు అన్న ఉద్దేశంతో IRNSS సిస్టమ్ తీసుకొని వచ్చింది. మరి దీంట్లో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ అని మనం పిలుస్తుంటాం. ఫస్ట్ జనరేషన్ అంటే ఏంటి? ఇందాక IRNSS అన్నామా, IRNS సిరీస్లో IRNSS 1A 1B అలాగా కొన్ని శాటిలైట్స్ని మనం లాంచ్ చేసాం. ఇవి తక్కువ వెయిట్ ఉండేటటువంటి శాటిలైట్స్. వీటిని PSLV ద్వారా లాంచ్ చేసాం. మరి సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ అంటే ఇప్పుడు కొత్తగా ఈ నావిక్ సిస్టమ్కి స్ట్రెంగ్తెన్ చేసేందుకోసం NVS అనే సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ని లాంచ్ చేశాము. NVS-01ని లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత NVS-02 ఇలాగా లాంచ్ చేసుకుంటూ వెళ్తాం. ప్రస్తుతానికైతే NVS-01 దీన్ని GSLV ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఇది అప్రాక్సిమేట్లీ 1450 kgs అలాగా ఈ శాటిలైట్స్ వెయిట్ ఉంటే ఇది అప్రాక్సిమేట్గా 2300 kgs అలాగా దీని వెయిట్ ఉంది. సో హెవీ వెయిట్ కాబట్టి PSLVని మనం వాడాం. మరి ఈ శాటిలైట్స్ అనేవి ఏ ఫ్రీక్వెన్సీలో సిగ్నల్ని తీసుకుంటాయనే దాన్ని బట్టి దాని యొక్క స్ట్రెంగ్త్ ఆధారపడి ఉంటుంది. ఈ PSLV ద్వారా లాంచ్ చేయబడిన IRSS సిరీస్ ఉన్న శాటిలైట్స్ అయితే L5 స్పెక్ట్రంలో, S స్పెక్ట్రంలో వర్క్ అవుతాయి. అయితే ఈ NVS-01 సిరీస్ L1 స్పెక్ట్రంలో, L5 మరియు S స్పెక్ట్రంలో వర్క్ అవుతాయి. ఈ మూడు ఎందుకు అంటే L1 స్పెక్ట్రంలో మనకి GPS వర్క్ అవుతుంది. GPS అనేది USAకి సంబంధించిన సిస్టమ్ అనుకున్నాం కదా. సో చాలా గ్లోబల్ సిస్టమ్స్ L1 ఫ్రీక్వెన్సీలో రన్ అవుతాయి. మరి ఇప్పుడు మనకి ఈ ఫ్రీక్వెన్సీతో కూడా మనం శాటిలైట్స్ని లాంచ్ చేస్తే ఇంటర్ ఆపరబిలిటీ అనేది ఉంటుందా? సో వీటిని ఇంటర్ ఆపరబిలిటీ అనేది ఉంటుంది. అందుకోసమనే ఇప్పుడు రాబోతున్నటువంటి శాటిలైట్స్ నావిక్ సిరీస్లో సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ అన్నిట్లో L1 ఫ్రీక్వెన్సీని మనం పెట్టి పంపిస్తున్నాము. ఇక్కడ రుబీడియం క్లాక్స్, ఈ రుబీడియం క్లాక్స్ అనేవి ఇండిజినస్గా తయారు చేసి వాటిని మనం వాడుతున్నాము. మరి ఈ కంటెక్స్లో దీనికి సంబంధించి NVS-01 గురించి అడగచ్చు, లేదా ఇదిగోండి మనకున్నటువంటి సిస్టమ్స్. మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్స్లో గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ 4 ఉన్నాయి.
యుఎస్ఏకి సంబంధించిన జీపీఎస్, రష్యాకి సంబంధించిన గ్లోనస్, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన గెలీలియో, చైనాకి సంబంధించింది. రీజనల్ సిస్టమ్స్కి వచ్చేటప్పటికి ఇండియా యొక్క నావిక్ మరియు జపాన్ యొక్క QZSS ఉన్నాయి. సో ఇది మనం ఐడియా పెట్టుకోవాలి. NVS-01 వల్ల ఇది ఇష్యూ ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ గ్రీన్ క్రిప్టో మైనింగ్. ఫస్ట్ అసలు క్రిప్టో మైనింగ్ అంటే ఏంటో చూద్దాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే పేరు వినే ఉంటామా? ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే ఇందులో ఇన్ఫర్మేషన్ ఏదైనా పంపిస్తే ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ని వెరిఫై చేయాలి. ఇలాగా వివిధ నోడ్స్, వివిధ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నటువంటి నెట్వర్క్లో ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేటటువంటి రికార్డ్స్ లేదా బ్లాక్స్ని వెరిఫై చేయాలి. ఆ వెరిఫై చేసే ప్రాసెస్ని క్రిప్టో మైనింగ్ అని అంటాము. ఇందులో ఏం చేస్తారు, కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెరిఫై చేస్తాము. ఆ బ్లాక్ చైన్లో వెరిఫై చేసిన తర్వాత ఆ డేటా అనేది బ్లాక్స్ రూపంలో యాడ్ అవుతూ వెళ్తుంది. దీన్ని క్రిప్టో మైనింగ్ అంటాం. దీనికి హ్యూజ్ ప్రాసెసింగ్ కెపాసిటీ కావాలి, స్టోరేజ్ ఇవన్నీ కావాలి. అంటే దానికి ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ అవసరం అవుతుందా? సో మరి వీటికి ఎలక్ట్రిసిటీ అనేది థర్మల్ వీటి ద్వారా వాడితే అది అన్సస్టైనబుల్. అందుకోసం క్రిప్టో మైనింగ్కి రెన్యూబుల్ ఎనర్జీ వాడితే, రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటివి, అది వాడడం వల్ల గ్రీన్ అనే పేరు దీనికి వచ్చింది. గ్రీన్ క్రిప్టో మైనింగ్ అంటాము. దీనివల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గి ఎనర్జీ ఎఫిషియన్స్ పెరుగుతుంది. మరి ఎందుకు న్యూస్లో ఉంది అంటే భూటాన్ అనేది గ్రీన్ క్రిప్టో మైనింగ్ కంపెనీస్ కానీ ఇవి పెట్టాలనుకుంటే మా దేశంలో మేము ఫండింగ్ ఇస్తాము అని అనౌన్స్ చేశారు. అందుకోసమే ఇది మనకు న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ మంకీ పాక్స్. దీన్ని WHO ఎంపాక్స్ అని పిలవాలి అని పేరు మార్చడం జరిగింది. 2023 మే ఆ టైంలో సౌత్ ఆఫ్రికా మరియు దాని చుట్టూ ఉన్న కొన్ని కంట్రీస్లో కేసెస్ అనేవి పెరిగాయి. ఈ మంకీ పాక్స్ అనేది మంకీ పాక్స్ వైరస్ అనే దాని ద్వారా సోకుతుంది. ఇందులో దీన్ని వైరల్ జూనోటిక్ డిసీజ్ అంటారు. జూనోటిక్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని జూనోటిక్ వ్యాధులు అని పిలుస్తాం. మరి పేరులోనే ఉంది మంకీ పాక్స్ అని. 1970s ఆ టైంలో కాంగోలో ఇన్ఫెక్టెడ్ మంకీస్ నుంచి ఈ వైరస్ అనేది హ్యూమన్స్కి వ్యాప్తించడం. ఇక్కడ మంకీస్ అనేవి హోస్ట్గా వ్యవహరిస్తాయి. వాటిలో ఉన్న వైరస్ హ్యూమన్స్కి సోకినప్పుడు ఈ జబ్బు వస్తుంది. ఇందులో దీని సిమ్టమ్స్ ఏంటి, ర్యాష్, ఫీవర్, లింఫ్ నోడ్స్ అనేవి వాయడము, మజిల్ పెయిన్స్ ఇలాంటివి. ప్రస్తుతానికి దీనికి వ్యాక్సిన్ అనేది అందుబాటులో లేదు. సో ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో ఆ ఇండివిజువల్స్ని ఐసోలేషన్లో ఉంచడము, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఆ సిమ్టమ్స్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడమే దీనికి ఉన్నటువంటి ప్రస్తుతానికి మనం ఫాలో అవుతున్న ట్రీట్మెంట్ మెథడ్. ఇక్కడ ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి, జూనోటిక్ డిసీజ్ అనేది. మరి ఇది కాకుండా ఒక 10 జూనోటిక్ డిసీజెస్ చెప్తారు, ఎందుకంటే ఇది చాలా న్యూస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్ అటు ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా. సో 10 ఎగ్జాంపుల్స్ చెప్తారా నాకు జూనోటిక్ డిసీజెస్లో? నెక్స్ట్ ఇష్యూ ట్రాన్స్ ఫ్యాట్స్. ఎందుకు అది న్యూస్లో ఉంది అంటే WHO అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దేని మీద? గ్లోబల్ ట్రాన్స్ ఫ్యాట్ ఎలిమినేషన్ పైన. ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకుంటుంది చూద్దాం. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 5 బిలియన్ పీపుల్ మనం ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని ఎదుర్కొంటున్నాము. అసలు ఇంతకీ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి? ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్ని 2 రకాలుగా మనం కేటగరైజ్ చేస్తాం. ఒకటి సాచురేటెడ్, 2 అన్సాచురేటెడ్. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ 2 రకాలుగా లభిస్తాయి. ఒకటి యానిమల్స్, వీటి నుంచి న్యాచురల్ సోర్సెస్ ద్వారా వచ్చేవి. రెండోది ఇండస్ట్రియల్ సోర్సెస్ ద్వారా వచ్చేవి. ఈ ఇండస్ట్రియల్ సోర్సెస్ ద్వారా మనకేం చేస్తారు, ఉన్నటువంటి వెజిటేబుల్ ఆయిల్ ఏదైతే లిక్విడ్ ఫామ్లో ఉంటుందో దాన్ని సాలిడ్ ఫామ్లోకి లేదా సెమీ సాలిడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి దానికి హైడ్రోజన్ని యాడ్ చేస్తారు. మరి దీన్ని పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ ఆయిల్ అంటాం. దీన్ని చాలా ప్యాకేజ్డ్ ఫుడ్స్లోనూ, కుకింగ్ ఆయిల్స్ లాగాను, బేక్డ్ గూడ్స్ ఇలాగ వీటన్నిటిలో అమ్ముతూ ఉంటారు. అయితే ఏమవుతుంది,
ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఎక్కువ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉండే ఆర్టరీస్, మన గుండెకి రక్తం సప్లై చేసేవి ఏవైతే ఉంటాయో వాటిలో ఇవి పేరుకుపోతాయి. అప్పుడు వివిధ రకాలైనటువంటి గుండె జబ్బులు ఇవి ఎక్కువగా వస్తాయన్నమాట. అందుకే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కన్సంప్షన్ తగ్గించాలి అంటారు. ఇది చూడండి, బ్యాడ్ కొలెస్ట్రాల్కి దారితీస్తుంది, హార్ట్ అటాక్స్, డయాబెటీస్, ఒబెసిటీ వీటన్నిటికీ ఇది కారణమవుతుంది. అందుకని ఇండియాలో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ యొక్క కన్సంప్షన్ తగ్గించాలి అనే దానికోసం ఈట్ రైట్ మూవ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. రీసెంట్గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని ఫుడ్ ఐటమ్స్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి <2% మాత్రమే ఉండాలి అని కండిషన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ట్రాన్స్ ఫ్యాట్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, వాటిని ఏ విధంగా తయారు చేస్తారు, ఈ 2 పాయింట్స్ మనకి క్వశ్చన్స్గా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇష్యూ రైస్ ఫోర్టిఫికేషన్. రైస్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? మామూలుగా ఫోర్టిఫై అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఫుడ్కి ఎక్స్ట్రా మినరల్స్ అనేవి యాడ్ చేయడము లేదా ఎక్స్ట్రా విటమిన్స్ వచ్చేలాగా చేయడము, దీన్ని మనము ఫోర్టిఫికేషన్ అంటాము. రైస్కి చేస్తే దాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటాం. జనరల్గా దీన్ని జనరిక్గా ఫుడ్ ఫోర్టిఫికేషన్ అని పిలుస్తాం అన్నమాట, ఫుడ్కి ఫోర్టిఫై చేయడము అని. సో ఇది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఆల్రెడీ పండించినటువంటి లేదా ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఫుడ్కి రెడీమేడ్ పౌడర్స్ లాగా లేదా ఏదైనా కలపడము, లేదా బయోటెక్నాలజీ ద్వారా సీడ్స్లోనే ఆ మొక్కలోనే ఆ పర్టికులర్ విటమిన్ లేదా మినరల్ పెరిగేలాగా చేయడం. సో దీన్ని బయో ఫోర్టిఫికేషన్ అని పిలుస్తాము. ఇది ట్రెడిషనల్ ఫోర్టిఫికేషన్. ట్రెడిషనల్ ఫోర్టిఫికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఉంది, దాంట్లో అయోడిన్ కలుపుతాము, లేదా గోధుమ పిండి ఉంది, దాంట్లో ఏమైనా మినరల్స్ కలపడం, అది ట్రెడిషనల్ ఫోర్టిఫికేషన్. బయో ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? మొక్కలలోనే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కానివ్వచ్చు, హైబ్రిడైజేషన్ వల్ల కావచ్చు పెంచడం అన్నమాట. సరే, ఇక్కడ మనం మాట్లాడుకుంది రైస్ ఫోర్టిఫికేషన్ అయితే ఒక ప్రీమిక్స్ మినరల్స్ అండ్ విటమిన్స్ని దీంట్లో కలపడం. ఎందుకు న్యూస్లో ఉంది? మిడ్ డే మీల్స్లో ఈ రైస్ ఫోర్టిఫైడ్ రైస్ని ఇస్తున్నాము, పీడిఎస్ ద్వారా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ అన్ని డిస్ట్రిబ్యూషన్స్లోనూ 2024 నుంచి దీన్ని మ్యాండేటరీ చేశారు. అందుకోసం అసలు ఎందుకు ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్ చేయాలి, ఎందుకు ఈ స్కీమ్స్ ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ని సప్లై చేయాలి అంటే, హిడెన్ హంగర్ అంటే మనము భోజనం తీసుకుంటున్నాం, ఫుడ్ తింటున్నాం, అందులో న్యూట్రిషియస్ కాంపోనెంట్ తక్కువ ఉంది, అందుకే హిడెన్ హంగర్ అని పిలుస్తున్నాము. అండర్ నరిష్మెంట్ అనీమియా ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడం కోసం అన్నమాట. అయితే దీనివల్ల ఒక కన్సర్న్ కూడా ఉంది. అంటే ఎంత క్వాంటిటీ ఉండాలి ఆ ఫోర్టిఫికేషన్ ఆఫ్ మినరల్స్, అది ఎంతవరకు సేఫ్, ఇలాంటి కన్సర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందాకన్నట్టు ఎక్స్టర్నల్ ఫోర్టిఫికేషన్, బయో ఫోర్టిఫికేషన్. ఎక్స్టర్నల్ ఫోర్టిఫికేషన్ని ట్రెడిషనల్ ఫోర్టిఫికేషన్ అని కూడా పిలుస్తారు, దానికే మనం వెళ్తున్నాము. బయో ఫోర్టిఫికేషన్లో మనకి గోల్డెన్ రైస్ అని ఉంటుంది. ఈ గోల్డెన్ రైస్ అనేది బయో ఫోర్టిఫికేషన్కి ఎగ్జాంపుల్. ఇందులో జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా విటమిన్ ఏ అనేది రైస్లో ఉండేలాగా మనం పెంచుతున్నాం అన్నమాట. దాన్నే బయో ఫోర్టిఫైడ్ రైస్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇష్యూ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ డివైస్, BCI టెక్నాలజీ అంటాం. బ్రెయిన్ బయలాజికల్ కాంపోనెంట్ని కంప్యూటర్ అంటే ఒక మెషిన్తో కనెక్ట్ చేయడం. మన ఆలోచన అనేది ఒక సెన్సార్ ద్వారా కనెక్ట్ అయినటువంటి డివైస్. మన ఆలోచన ద్వారా ఒక యాక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడే కూర్చొని ఫ్యాన్ ఆన్ చేయాలి, నా చేతిలో రిమోట్ ఉండాల్సిన అక్కర్లేదు, నేను నడుచుకుంటూ వెళ్ళి స్విచ్ ఆన్ చేయాల్సిన అక్కర్లేదు, నా ఆలోచనే డైరెక్ట్గా ఆ సెన్సార్స్ గుర్తిస్తాయి, ఫ్యాన్ అనేది స్విచ్ ఆన్ అవుతుంది. సో ఆ విధంగా బ్రెయిన్ యాక్టివిటీని స్పీచ్ లేదా వివిధ రకాల యాక్టివిటీస్గా మార్చడము, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ని హ్యూమన్ బ్రెయిన్ నుంచి ఎక్స్టర్నల్ డివైస్కి. మామూలుగా కమ్యూనికేషన్ ఎలాగా మన బ్రెయిన్ నుంచి మన బాడీలో ఉన్న వివిధ పార్ట్స్కి వస్తుంది, దాని నుంచి ఎక్స్టర్నల్ డివైజెస్తో మనం చేతులు లేదా కాళ్ళ ద్వారా కనెక్ట్ అవుతాం. అలా కాకుండా డైరెక్ట్ కమ్యూనికేషన్ పాత్వేని ఏర్పరచడము. సో దీన్ని న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్, వివిధ రకాల రీసెర్చ్, గేమింగ్ ఇలా వీటన్నిటిలోనూ వాడతాము. కానీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి చూడండి. సైబర్ అటాక్స్, యాక్యురేట్ ట్రాన్స్లేషన్ ఉంటుందా ఉండదా,
టెక్నాలజికల్ లిమిటేషన్స్ ఇవన్నీ కూడా కన్సర్న్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ గ్రావిటేషనల్ వేవ్స్కి సంబంధించి మనం పార్ట్ 1లో కూడా లిగో ఇండియా అనే ప్రాజెక్ట్ గురించి చదివినప్పుడు దీని గురించి చదివాం. లిగో అంటే ఫుల్ ఫామ్ ఏమనుకున్నాం? లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ. ఈ లిగో అనేది ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ నోడ్స్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో వీటిని సెటప్ చేస్తున్నారు. అందులో 5th మన ఇండియాలో పెట్టబోతున్నారు, మహారాష్ట్రలోని హింగోలీలో అనుకున్నాం. సో ఏ సంస్థలు కలిపి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అదేవిధంగా యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్, వివిధ రకాలైనటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. అవునా కదా, గుర్తు తెచ్చుకోండి. సో ఈ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈ అబ్జర్వేటరీస్లో మనది 5th. అసలు గ్రావిటేషనల్ వేవ్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. గ్రావిటేషనల్ వేవ్స్ అంటే ఏవైనా పెద్ద సెలిస్టియల్ బాడీస్, మ్యాసివ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, అవి కొలైడ్ అయినప్పుడు మనకి స్పేస్ టైంలో రిపుల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ రిపుల్స్నే గ్రావిటేషనల్ వేవ్స్గా, ఆ షాక్ వేవ్స్ లాంటి వాటిని గ్రావిటేషనల్ వేవ్స్గా పిలుస్తున్నాము. ఫస్ట్ టైం దీన్ని ఎప్పుడు పాస్టులేట్ చేశారు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ దీని డిస్కషన్లో దీని యొక్క కాన్సెప్ట్ని డిస్కస్ చేయడం జరిగింది. మరి గ్రావిటేషనల్ వేవ్స్ని స్టడీ చేయడానికి లిగో ప్రాజెక్ట్ ఒకటి ఉంటే సరిపోదా, 5 లేదా అంతకు మించి ఎందుకు అంటే యాక్యురసీ. వివిధ ప్లేసెస్లోనూ అన్ని ప్లేసెస్లో ఒకటేసారి ఈ గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేస్తే యాక్యురసీ బాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వివిధ నోడ్స్ని సెటప్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ ఔటర్ స్పేస్ గవర్నాన్స్ అంటే ఏంటి? ఔటర్ స్పేస్లో ఏ విధమైన రూల్స్ ఉండాలి అని. మనకిప్పుడు విత్ ఇన్ అవర్ కంట్రీ మన ఓన్ రూల్స్ మనకు ఉంటాయి, వేరే కంట్రీ వాళ్ళ ఓన్ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఔటర్ స్పేస్లో ఏ రూల్స్ పాటించాలి, ఏ చట్టాన్ని పాటించాలి అన్న దానికోసం ఒక కాంప్రిహెన్సివ్ రూల్ అనేది లేదు. కాబట్టి యునైటెడ్ నేషన్స్ కింద దాన్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో సెప్టెంబర్ 2024 సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అనేది జరగబోతుంది. సో దానికి సంబంధించి యుఎన్ అనేది ఒక పాలసీ బ్రీఫ్ని, ఒక నోట్స్ లాంటి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది. అసలు ఎందుకు కావాలి ఔటర్ స్పేస్ గవర్నాన్స్ అనేది? ఎందుకు అంటే వివిధ దేశాలు అనేవి శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నాయి, మూన్ మీదకి మిషన్స్ని లాంచ్ చేస్తున్నాయి, మార్స్ మిషన్స్, సోలార్ మిషన్స్, ఇలా చాలా మిషన్స్ అనేవి లాంచ్ చేస్తున్నాయి. అదేవిధంగా వివిధ రకాల ఆస్ట్రాయిడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆసిరస్ రెక్స్ అనే మిషన్ ద్వారా యుఎస్ఏ ఆస్ట్రాయిడ్ బెన్ను మీద నుంచి కొంత శిలాలన్నీ తీసుకుని వచ్చింది. మరి వాటికి సంబంధించి రీసోర్స్ ఎక్స్ప్లోరేషన్ ఎలాగా, ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఎలాగుంది, వివిధ రకాలైనటువంటి శాటిలైట్స్ అవి పాడైపోయినా లేదా వాటి కాలపరిమితి అయిపోయినా అవి అట్లే ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఒక సమ్మిట్ అనేది నిర్వహించాలి, అందరూ ఏకతాటిగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ మరి ఈ పర్టికులర్ పాలసీ బ్రీఫ్లో ఏం చెప్పింది అంటే ఒక ట్రీటీ అనేది అవసరము, దానికోసం స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్, దానికి ఒక ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కావాలి, కొన్ని నామ్స్ ప్రిన్సిపల్స్ అనేవి స్పేస్ డెబ్రీ రిమూవల్ కోసం కావాలి. సో మరి ఈ సెప్టెంబర్లో జరగబోయేటటువంటి సమ్మిట్లో ఏం డిస్కస్ చేస్తారో దాని అవుట్కమ్ ఏంటో మనం వేచి చూడాల్సిందే. నెక్స్ట్ ఇష్యూ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, ఎల్జీడీస్ అంటారు. ఇది మనకి ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అవుతుంది. అదేవిధంగా 2023లో గవర్నమెంట్ బడ్జెట్లోనూ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సరే, అసలు ఏంటి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే? మామూలుగా డైమండ్స్ కొన్ని లక్షల సంవత్సరాలు లేదా కొన్ని 10,000 సంవత్సరాలు తీసుకుంటుంది డైమండ్ ఫామ్ అవ్వాలి అంటే, ఆ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ వద్ద. వాటిని ల్యాబ్ లెవెల్లో తయారు చేస్తే అవి కూడా కెమికల్ కంపోజిషన్ కానీ, ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ, ఆప్టికల్ ప్రాపర్టీస్ కానీ న్యాచురల్ డైమండ్స్కి సేమ్గా ఉండేలాగా తయారు చేస్తే వాటిని ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని అంటారు. 2 మెథడ్స్ ద్వారా వీటిని తయారు చేయొచ్చు. ఒకటి హై ప్రెషర్ హై టెంపరేచర్ మెథడ్,
లేదా కెమికల్ వేపర్ డిపాజిషన్, ఈ 2 మెథడ్స్ ద్వారా తయారు చేస్తాం. మరి వేటికి వాడతాము? ఆర్నమెంట్స్లోనే కాకుండా ఇండస్ట్రియల్ మెషిన్స్, టూల్స్లోను, కటర్ అప్లికేషన్స్లోను, ఎలక్ట్రానిక్స్, హీట్ స్ప్రెడర్స్ గాను, హై పవర్ లేజర్స్లోను, వీటన్నిటిలోనూ ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని వాడచ్చు. ఇవి కంపారిటివ్లీ కాస్ట్ ఎఫెక్టివ్ న్యాచురల్ డైమండ్స్తో పోలిస్తే, కానీ క్యారెక్టరిస్టిక్ వైజ్ అన్నీ సిమిలర్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇష్యూ సికిల్ సెల్ అనీమియా. సికిల్ సెల్ అనీమియా అనేది జెనెటిక్ కారణాల వల్ల వచ్చేటటువంటి ఒక బ్లడ్ డిజార్డర్. ఇందులో ఏమవుతుంది, హీమోగ్లోబిన్ తన యొక్క షేప్ని మార్చుకుంటుంది. నార్మల్గా ఇలా సర్క్యులర్గా ఉండే హీమోగ్లోబిన్ సికిల్ లాగా, కొడవల్లాగా దాని యొక్క షేప్ని మార్చుకుంటుంది. రెడ్ బ్లడ్ సెల్ యొక్క సెల్ డిస్టార్షన్ అవుతుంది. దానివల్ల రెడ్ బ్లడ్ సెల్స్ మామూలుగా ఏం చేస్తాయి, ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి. సో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అనీమియా అనేది ఉంటుంది, పెయిన్ఫుల్నెస్ అనేది ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఇది మేజర్గా ఇందాక అన్నట్టు జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అనేది దీని యొక్క ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్. దీనికి క్యూర్ అనేది వైడ్గా అవైలబుల్గా లేదు. ఇండియాలో 8.6% మంది ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. మరి ఆ కంటెక్స్లో ఎక్కువగా ఈ జబ్బు అనేది ట్రైబల్ పాపులేషన్లో కనిపిస్తుంది. అందుకోసం గవర్నమెంట్ అనేది నేషనల్ సికిల్ సెల్ అనీమియా మిషన్ అనే దాన్ని తీసుకొని వచ్చి 2047 కల్లా దీన్ని ఎలిమినేట్ చేయాలి. దానికోసం స్క్రీనింగ్, అంటే ముందు స్క్రీన్ చేయాలి ఎవరికి ఉంది ఎవరికి లేదు అని స్క్రీనింగ్ చేపట్టాలి. ఆ తర్వాత దాని సంబంధిత R&D ఉండేలాగా చర్యలు తీసుకుంటాము అని దీని కింద చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఇది వైడ్గా అందరిలో ఉండేది కాదు. ఎక్కువగా కొన్ని రకాల ట్రైబల్ గ్రూప్స్లో ఈ సికిల్ సెల్ అనీమియా ప్రభావం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇష్యూ సెల్ కల్టివేటెడ్ మీట్. ఎందుకు న్యూస్లో ఉంది? రీసెంట్గా US అనేది ల్యాబ్లో గ్రో అయినటువంటి మీట్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి దాని మీనింగ్? మామూలుగా మనం యానిమల్స్ నుంచి మీట్ కలెక్ట్ చేసుకుంటాం వాటిని చంపడం ద్వారా, అవునా, జంతువధ అనేది చేసి. కానీ అలా కాకుండా ఆ జంతువుల నుంచి కొన్ని సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఏమంటాం, టిష్యూ అంటాం, కణజాలము. సో కొన్ని సెల్స్ తీసుకొని దాన్ని ల్యాబొరేటరీ లెవెల్లో మీట్గా మారుస్తాము. దాన్నే ల్యాబ్ గ్రోన్ మీట్ లేదా సెల్ కల్టివేటెడ్ మీట్ అంటాం. అసలు ఏం చేస్తాము, యానిమల్స్ నుంచి మీట్ సెల్స్ లేదా మీట్ స్టెమ్ సెల్స్ తీసుకుంటాం. వాటిని రెప్లికేట్ చేసి మల్టిప్లై చేసి మీట్ రూపంలో దాన్ని గ్రో చేస్తాము. బయో రియాక్టర్స్ అనేవి ఉంటాయి, వాటిలో ఈ ల్యాబ్ గ్రోన్ మీట్ని తయారు చేస్తారు. మరి సింగపూర్ అనేది 2020లోనే ఈ ల్యాబ్ గ్రోన్ మీట్కి సేల్కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు USA. మరి దీనివల్ల అసలు ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి సెల్ గ్రోన్ మీట్ వల్ల అంటే, ఒకటి, ఇప్పుడు ఈ పశువుల్ని పెంచి వాటికి గడ్డి కావచ్చు, మొత్తం వాటర్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి రీసోర్సెస్ అవసరం. సో అది లేకుండా సెల్ గ్రోన్ మీట్కి వెళ్తే క్లైమేట్ మిటిగేషన్ అనేది జరుగుతుంది. మనకి యానిమల్స్ నుంచి మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది తగ్గుతుంది, ల్యాండ్ యూజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, తక్కువ స్పేస్ అనేది అవసరం అవుతుంది, యానిమల్ వెల్ఫేర్ అనేది పెరుగుతుంది. ఫ్యూచర్లో అత్యధికంగా ఫుడ్ సెక్యూరిటీ, దానికి సంబంధించి ఫుడ్ నీడ్స్ పెరిగినప్పుడు ఇది ఒక ఆల్టర్నేటివ్ మెథడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ mRNA వ్యాక్సిన్స్. మెసెంజర్ RNA, mRNA అంటే మనకి mRNA అనేది ఒక ప్రోటీన్ని కోడ్ చేస్తుంది. ఆ పర్టికులర్ ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని వైరల్ ప్రోటీన్, ఆ వైరల్ ప్రోటీన్ని తీసుకొని దాన్ని మనం వ్యాక్సిన్ రూపంలో ఇస్తాము. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి? ఒక బయలాజికల్ కాంపోనెంట్ మన బాడీలోకి అది వెళ్ళినప్పుడు మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది. అదేనా వ్యాక్సిన్ అంటే? సో ఇప్పుడు ఏదైనా ఒక వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఏదైనా ఒక ప్యాథోజన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ దాన్ని గుర్తించాలి. ఇలాంటి ఫారిన్ మెటీరియల్ని మనం యాంటీజెన్ అని అంటాము. ఈ యాంటీజెన్ మన బాడీలోకి వచ్చినప్పుడు యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి.
మరి ఈ యాంటీజెన్ కానీ యాంటీబాడీ కానీ ఏంటి ఎసెన్షియలీ? ఇవన్నీ కూడా ప్రోటీన్సే. యాంటీజెన్ అనేది ఒక ప్రోటీనే, యాంటీబాడీస్ అనేవి ప్రోటీన్సే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం లెట్సే కరోనా వైరస్కి సంబంధించి అంటే కరోనా వైరస్లో ఉండే ఒక ప్రోటీన్ని తీసుకొని దాని నుంచే వ్యాక్సిన్ తయారు చేస్తే మన బాడీ అనేది దాన్ని గుర్తిస్తుంది, దానికి యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది. ఇప్పుడు ఆ వైరస్ మొత్తం మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ ప్రోటీన్ని గుర్తించి ఓహో ఈ ప్రోటీన్ వచ్చిందా అని దీనికి ప్రతిరక్షకాలని మన బాడీ తయారు చేసుకుంటుంది. మరి ఆ ప్రోటీన్ని ఒక్కదాన్నే ఇస్తే సరిపోతుంది కదా, ఎంటైర్ వైరస్నో పార్ట్ ఆఫ్ వైరస్నో ఇవ్వడం బదులు ఆ టెక్నాలజీయే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ టెక్నాలజీ అంటాం. ఇందులో ఏం చేస్తామంటే ఎంఆర్ఎన్ఏని ఉపయోగించి వైరల్ ప్రోటీన్ని తయారు చేస్తాం. ఆ వ్యాక్సిన్ మనం తీసుకుంటాం, అంతేగాని పూర్తి వ్యాక్సిన్ని తీసుకోం, పూర్తి వైరస్ని తీసుకోం. పూర్తి వైరస్ని తీసుకుంటే కొన్నిసార్లు మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వాళ్ళకి. అందుకోసమనే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ స్పీడ్గా వీటిని ప్రొడ్యూస్ చేయొచ్చు. మరైతే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? కరోనాకు సంబంధించిన టైంలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ చాలా ఫాస్ట్గా ఎక్కువ సంఖ్యలో మనం ప్రొడ్యూస్ చేసాం. జెమ్కోవాక్ అనే వ్యాక్సిన్, ఫైజర్ అనేది బయోఎన్టెక్ అనే వ్యాక్సిన్ని తయారు చేసింది, మోడర్నా కోవిడ్ వ్యాక్సిన్. ఈ 3 కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్సే. ఇండియాలో మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ కోవిడ్ వ్యాక్సిన్ ఏది అంటే ఈ జెమ్కోవాక్ ఇంపార్టెంట్. మిగిలిన 2 యుఎస్ఏకి సంబంధించినవి. ఈ జెమ్కోవాక్ అనేది ఇండియాకు సంబంధించినటువంటి మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. దేనికోసం అంటే కోవిడ్ కోసం. నెక్స్ట్ ఇష్యూ టైటానిక్ సబ్మర్సిబుల్. మనకు తెలుసు ఓషన్ గేట్ అనే కంపెనీ అనేది అండర్ వాటర్ ఎక్స్పెడిషన్స్ కోసం ఈ సబ్మర్సిబుల్ అంటే వాటర్ లోపల వెళ్ళగలిగేటటువంటి ఒక వెహికల్ దాన్ని తయారు చేసింది. దాని పేరు టైటానిక్ శిథిలాలను విజిట్ చేయడానికి మనకి సబ్మర్సిబుల్ని తయారు చేసింది. కానీ ఇది మిస్ అవ్వడం జరిగింది, అందులో ఉన్న వ్యక్తులు చనిపోవడం జరిగింది. మరి ఆ కంటెక్స్లో ఇండియాలో ఇలాంటి సబ్మర్సిబుల్స్ ఏమన్నా ఉన్నాయా అని విషయంకి వచ్చినప్పుడు మత్స్య 6000 అనే ఆ సబ్మర్సిబుల్ని ఇండియా తయారు చేయడం జరిగింది. దేనికోసం? డీప్ సీ మిషన్ అనే దాన్ని లాంచ్ చేయడం కోసము. ఇది మిషన్ మోడ్ ప్రాజెక్టు. ఇందులో ఏం చేస్తాము, ఇది ఒక చిన్న టైప్ ఆఫ్ సబ్మరీన్. ఇది ఇండిపెండెంట్గా అండర్ వాటర్లో ఉండగలుగుతుంది. మరి ఈ సబ్మర్సిబుల్స్లో జనరల్గా మన యొక్క సబ్మరీన్స్ అనేవి ఎలా పనిచేస్తాయంటే చాలా పెద్దవి కంపారిటివ్గా, సో పోర్ట్కి అవే వస్తాయి. కానీ ఈ సబ్మర్సిబుల్స్ అనేవి కంపారిటివ్లీ సైజులో చిన్నవి, తక్కువ పవర్ఫుల్. షిప్లో తీసుకెళ్ళి దాన్ని వదిలేస్తారు, మళ్ళీ షిప్లోనే కలెక్ట్ చేసుకుంటారనమాట, రికవర్ చేసుకుంటారు. మరి ఈ మత్స్య 6000 దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వీటిని మనం నెక్స్ట్ వచ్చేటటువంటి వాటిలో చదువుకోబోతాం. డీప్ సీ మిషన్ గురించి డీటెయిల్గా మనం చదువుకుంటాం. ప్రస్తుతానికైతే సబ్మర్సిబుల్కి సబ్మెరీన్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇష్యూ సిఎంఈ కరోనల్ మాస్ ఎజెక్షన్. ఇది మనకి చాలాసార్లు న్యూస్లో వస్తూ ఉంటుంది. అసలు ఏంటిది? సూర్యుడి యొక్క అంతర్భాగంలో, భూమి అంతర్భాగంలో ఎలాగైతే పొరలు ఉంటాయో సూర్యుడి అంతర్భాగంలో పొరలు ఉంటాయి. భూమి యొక్క అట్మాస్ఫియర్లో ఏ విధంగా అయితే లేయర్స్ ఉన్నాయో అదేవిధంగా సూర్యుడి యొక్క అట్మాస్ఫియర్లో లేయర్స్ ఉంటాయి. మరి ఆ లేయర్స్లో చివరి లేయర్ అనేది కరోనా అంటాం. సూర్యుడి యొక్క అట్మాస్ఫియర్లో ఉన్న చివరి లేయర్. ఈ కరోనా నుంచి సడన్గా ఈ విధమైనటువంటి స్పైక్స్ లాంటి స్ట్రక్చర్స్ అన్నమాట. వీటినే సిఎంఈస్ అంటాం. కరోనల్ మాస్ ఎజెక్షన్. ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్మా, ఈ మెటీరియల్ ఎజెక్ట్ అవుతుంది. ఇలా సడన్గా వచ్చినప్పుడు మన ప్లానెట్ చుట్టూ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవి ఇంపాక్ట్ అవుతాయి. గ్రౌండ్ బేస్డ్, స్పేస్ బేస్డ్ టెక్నాలజీస్, ఎస్పెషలీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటితో పనిచేసే శాటిలైట్స్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఆదిత్య L1 అనేది లాంచ్ చేశాం కదా, సో అందులో సిఎంఈస్ని స్టడీ చేయడము, అసలు ఎందుకు ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వస్తాయి, వాటికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవడం అనేది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ అన్నమాట. సో ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేది కూడా
ఆదిత్య L1 అనేది స్టడీ చేయబోతుంది. మరి కరోనల్ మాస్ ఎజెక్షన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది డిస్ట్రక్టివ్గా ఉంటుంది అనే విషయం అర్థమైంది కదా. ఇది భూమి చుట్టూ జియో మ్యాగ్నెటిక్ స్ట్రామ్. జియో అంటే ఎర్త్ రిలేటెడ్, మ్యాగ్నెటిక్ అంటే మనం భూమి చుట్టూ ఉన్నటువంటి మ్యాగ్నెటోస్ఫియర్లో స్ట్రామ్స్ని తీసుకొని వస్తుంది. జియో మ్యాగ్నెటిక్ స్ట్రామ్స్ అనేవి కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వల్ల వస్తాయి. నెక్స్ట్ ఇష్యూ భారత్ 6G అలయన్స్. దీన్ని పార్ట్ 1లో కూడా మనం చదివాం. భారత్ 6G అలయన్స్ అంటే ఏంటి? మనం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ లేదా టెలికమ్యూనికేషన్ టెక్నాలజీస్ చూస్తే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, 3G, ఇప్పుడు మనం 4G చాలామంది వాడుతూ ఉంటాం, 5G కూడా కొంతమంది వాడుతూ ఉండింటారు. ఇలా ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్, అడ్వాన్స్డ్ జనరేషన్స్కి వెళ్తూ ఉన్నాం టెలికమ్యూనికేషన్స్లో. అందులో ఇప్పుడు 6th జనరేషన్ మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అది దాన్ని డెవలప్ చేసేందుకోసం ప్రైవేట్ రీసెర్చ్ ఏజెన్సీస్, ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్ సంస్థలన్నీ కలిసి ఒక అలయన్స్ లాగా ఏర్పడి ఈ కమ్యూనికేషన్ అనే దాన్ని డెవలప్ చేయడము, దాని రిలేటెడ్ స్టాండర్డ్స్ని డెవలప్ చేయడం, దాని రిలేటెడ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడము, 2030 కల్లా ఈ 6G కమ్యూనికేషన్ సర్వీసెస్ అందుబాటులో ఉండేలాగా చేయడం కోసం క్యాబినెట్ అనేది భారత్ 6G అలయన్స్ అనే దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ వివిధ రకాలైన అప్లికేషన్స్కి, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలా వివిధ రకాల అప్లికేషన్స్లో ఫాస్టర్ ఇంటర్నెట్, దాని రిలేటెడ్ అప్లికేషన్స్ని ఇది కల్పిస్తుంది 6G అనేది. మనం ఏం చేద్దామంటే ఒక్కసారి వీటి యొక్క కంపారిజన్ తెలుసుకుందాం. మీరు SNT ఓపెన్ చేసి ICT అనే చాప్టర్లో 1G, 2G, 3G, 4G, 5Gs యొక్క అసలు డిఫరెన్సెస్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి తెలుసుకోండి. దానివల్ల మనకి 6Gకి సంబంధించి కొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇష్యూ పర్సీవరెన్స్ రోవర్. నాసా యొక్క పర్సీవరెన్స్ రోవర్ అనేది మార్షియన్ క్రేటర్ అంటే మార్స్ మీద ఉండేటటువంటి లోయ లాంటి ప్రాంతాల్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా కనుగొనడం జరిగింది. అసలు ఏంటి ఈ పర్సీవరెన్స్ అనే రోవరు? 2020లో మార్స్ యొక్క అట్మాస్ఫియర్ని, మార్స్ పైన ఉన్న లెగోలిత్ని స్టడీ చేయడం కోసం పంపించినటువంటి రోబోటిక్ రోవర్ పేరే పర్సీవరెన్స్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే అసలు మనకి మార్స్ మీద లైఫ్ అనేది ఇంతకుముందు ఉండిందా, రాక్స్ అక్కడున్న శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోవడం, వాటిని స్టడీ చేయడము, ఈ శాంపిల్స్ని ట్యూబ్స్లో స్టోర్ చేసి పెట్టుకోవడం, ఒకవేళ ఫ్యూచర్లో వీలైతే ఈ శాంపిల్స్ని భూమి మీదకి పంపించడము. మరి ఇది ఎక్కడ ల్యాండ్ అయింది పర్సీవరెన్స్ రోవర్ అనేది? మార్స్ మీద జెజెరో అనే క్రేటర్ అంటే చిన్న లోయ లాంటి ప్రదేశాలు, అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ గమనించాలి, MMRTG అనే డివైస్ అనేది ఉంది. ఈ డివైస్ ఏంటి అంటే ప్లూటోనియం అనే దాన్ని ఉపయోగించి, ప్లూటోనియం అనేది రేడియో యాక్టివ్ మెటీరియల్, దాన్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటుంది. అందువల్లనే అది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎనర్జీ అనేది సప్లై చేసుకోబడి వర్క్ అవుతూ ఉంది పర్సీవరెన్స్ రోవర్ అనేది. ఈ పర్సీవరెన్స్ రోవర్తో పాటు ఇంజెనిటీ అనే ఒక చిన్న హెలికాప్టర్ని కూడా పంపించారు. అది ఫస్ట్ టైం ఆటోనామస్గా ఫ్లైట్ అనేది మార్స్ అట్మాస్ఫియర్ మీద చేపట్టడం జరిగింది. అంటే దానిలో ఉన్న ఇంధనం ఉపయోగించి అక్కడున్నటువంటి కమాండ్ కంట్రోల్ ద్వారా అది పైకి లేవడం అన్నమాట. మరి దాంతోపాటు ఈ పర్సీవరెన్స్ రోవర్ యొక్క ఇంకొక అచీవ్మెంట్ ఏంటి అంటే మాక్సీ అనే ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంది అందులో. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఉపయోగించుకొని, మార్స్ అట్మాస్ఫియర్లో ఉన్న ఎలిమెంట్స్ని ఉపయోగించుకొని O2 ఆక్సిజన్ని తయారు చేయడం జరిగింది. ఇలా ఎన్నో రకాల అచీవ్మెంట్స్ అనేవి నాసాకు సంబంధించిన పర్సీవరెన్స్ రోవర్ ఇంజెనిటీ అనే హెలికాప్టర్ అచీవ్ చేశాయి. నెక్స్ట్ ఇష్యూ బ్లూ స్కై ప్రాజెక్ట్. ఇది ఎందుకు న్యూస్లో ఉండింది అంటే అప్పుడు సోషల్ మీడియా, ఇది ఒక సోషల్ మీడియా యాప్, డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా యాప్. దీన్ని జాక్ డోర్సీ అనే వ్యక్తి తయారు చేయడం జరిగింది. ట్విట్టర్ లేదా ఎక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి ఆపోజిట్గా అనమాట. అయితే ప్రస్తుతానికి ఓన్లీ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మాత్రమే
ఇందులోకి అలో చేస్తున్నారు. జస్ట్ బ్లూ స్కై ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే అది ఒక సోషల్ మీడియా యాప్ అని గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఇష్యూ సూపర్ కండక్టివిటీ మీద జరిగినటువంటి రీసెర్చ్. రీసెంట్ స్టడీస్ ఏం చెప్పాయి అంటే రూమ్ టెంపరేచర్ వద్ద కూడా సూపర్ కండక్టర్స్ అనేవి పనిచేస్తాయి అన్నట్టుగా. అంటే ఏంటి మామూలుగా అసలు ఈ సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి? మనకి ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయ్యేటప్పుడు రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, అవునా? ఆ రెసిస్టెన్స్ ఎంత తగ్గిస్తే అంత ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఈ సూపర్ కండక్టివిటీ అంటే చాలా తక్కువ రెసిస్టెన్స్ లేదా జీరో రెసిస్టెన్స్ ఉండే కండిషన్ని సూపర్ కండక్టివిటీ అంటారు. మామూలుగా ఈ సూపర్ కండక్టివిటీ అనేది చాలా లో టెంపరేచర్స్ వద్ద మాత్రమే ఈ సూపర్ కండక్టివిటీని మనం గమనిస్తూ ఉంటాం. దీంట్లో జీరో రెసిస్టెన్స్ ఉంటుంది, పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం ఉంటుంది, రిపల్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రిపల్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇవన్నీ దీనికి ఉండేవి. అయితే ఈ లో టెంపరేచర్స్ వద్ద కాకుండా రూమ్ టెంపరేచర్ వద్దనే సూపర్ కండక్టివిటీ ఉంటే ఎన్నో రకాల వాటిలో దీన్ని వాడుకోవచ్చు. ఎనర్జీ ట్రాన్స్మిషన్లో, ట్రాన్స్పోర్టేషన్లో, వివిధ రకాలైనటువంటి ఎంఆర్ఐ మెషిన్స్ వీటన్నిటిలోనూ వాడుకోవచ్చు రెసిస్టెన్స్ తక్కువ ఉండేలాగా. సో ఈ రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టివిటీ వల్ల మనకి వివిధ రకాల ఇండస్ట్రీస్లో లో కాస్ట్ వద్దనే ఈ సూపర్ కండక్టివిటీని అచీవ్ చేయగలుగుతాము. కాకపోతే ప్రస్తుతానికి దాని స్టెబిలిటీ అనేది ఎంతవరకు ఉంది రూమ్ టెంపరేచర్స్ వద్ద, దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, దాంట్లో కాంప్లెక్సిటీ అనేది ఉంది అని చెప్తున్నారు. ఎనీవే సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి, ఈ సూపర్ కండక్టివిటీ వల్ల వచ్చే అప్లికేషన్స్ ఏంటి అనేది మనం తెలిసి పెట్టుకోవాలి ఇందులో. నెక్స్ట్ ఇష్యూ రేడియో యాక్టివ్ వాటర్ని రిలీజ్ చేయడం. ఎక్కడి నుంచి? ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అసలు ఏంటిది? 2011లో జపాన్లో ఒక పెద్ద ఎర్త్క్వేక్ సంభవించి దాని రిజల్ట్గా సునామీ రావడం జరిగింది. జపాన్ దేశంలో ఇక్కడ సముద్ర తీరంలో ఉండేటటువంటి ఫుకుషిమా అనే నగరము, అక్కడికి ఈ సునామీ వేవ్స్ రావడం వల్ల వాటర్లో ఈ పర్టికులర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన జనరేటరు అవన్నీ వాటర్లో కంప్లీట్గా సబ్మర్జ్ అయిపోయాయి. పవర్ కట్ అనేది అయింది, జనరేటర్ అనేది పనిచేయలేదు. దాంతో ఇక్కడున్న న్యూక్లియర్ రియాక్టర్ అనే దాంట్లో టెంపరేచర్ పెరిగి 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 అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది, బ్రేక్ డౌన్ అవ్వడం జరిగింది. మరి ఆ న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఆపరేషనల్గా లేదు. మరి ఇందులో ఉండే న్యూక్లియర్ వేస్ట్ అనేది రేడియో యాక్టివిటీని కలిగి ఉంటుంది కదా, అది చాలా డేంజరస్ దాన్ని అలా వదిలేస్తే. మరి ఆ న్యూక్లియర్ వాటర్ కంటామినేటెడ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మహాసముద్రంలోకి పసిఫిక్ ఓషన్లోకి వదిలేయడం జరిగింది. అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. రేడియో యాక్టివ్ మెటీరియల్స్ని చాలా వరకు తీసివేయడం జరిగింది, కానీ ట్రిటియం అనేది తగ్గలేదు. ట్రిటియం కాన్సన్ట్రేషన్ అనేది ఉంది కాబట్టి ఇదిగోండి దీన్ని మేము ఈ వాటర్ని ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము అని దాన్ని రిలీజ్ చేశారు. అయితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాతనే ఈ రేడియో యాక్టివ్ వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇది ఒకేసారిగా కాకుండా 30 years వరకు స్లోగా ఆ వాటర్ని కొంత అమౌంట్లో రిలీజ్ చేస్తూ వెళ్తాము. రేడియేషన్ని మానిటర్ చేయడము, ఫిషరీస్ ఇవి ఎఫెక్ట్ అవుతే వాళ్ళకి కంపెన్సేషన్ చెల్లించడము, ఇవన్నీ కూడా ఈ వాటర్ రిలీజ్ దాంట్లో కాంపోనెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఢిల్లీ డిక్లరేషన్కి సంబంధించి 2023లో G20 హోస్ట్ కంట్రీ మన ఇండియానే. ఆ హోస్ట్గా మనం ఉన్నప్పుడు వివిధ రకాల ఆస్పెక్ట్స్ మీద మనం మీటింగ్స్ కండక్ట్ చేసాం. వాటిలో AMR యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి కూడా మనం ఒక మీటింగ్ అనేది కన్వీన్ చేయడం జరిగింది. మరి ఇందులో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మైక్రోబ్స్ అంటే వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, ఇవన్నీ కూడా. సో వీటిలో దీనికి సంబంధించిన మెడిసిన్ మనం వాడినా సరే దానికి ఎఫెక్టివ్గా లేకుండా ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఆ మందులు తీసుకున్న పనిచేయవు. అటువంటి కండిషన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటాము. మరి అది ఒక పెద్ద గ్లోబల్ ఛాలెంజ్గా WHO పేర్కొనడం జరిగింది. అందుకోసం ఢిల్లీ డిక్లరేషన్ అనే దాంట్లో మనం ఏమనుకున్నామో G20 కంట్రీస్ అన్నీ అంటే గ్లోబల్ హెల్త్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి,
వన్ హెల్త్ అనే అప్రోచ్ని ఇంప్లిమెంట్ చేయాలి. వన్ హెల్త్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న బయోడైవర్సిటీ, మనకున్నటువంటి హెల్త్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ కాదు, ఇవన్నీ ఇంటిగ్రేటెడే, అది మనం చూడాలి. అదేవిధంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఎదుర్కోగలగాలి, ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేసుకోగలగాలి. అదేవిధంగా అందరికీ కూడా మెడికల్ కౌంటర్ మెజర్స్, అంటే ఈ యాంటీవైరల్ మెడిసిన్ పనిచేయలేదు, అడ్వాన్స్డ్ దాన్ని కనుగొనాలి, అలాంటివి అందుబాటులో ఉండేలాగా చూడాలి. మరి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. వాటిలో ఫ్రీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కల్పించడము, కాయకల్ప్ అనే పోర్టల్ ద్వారా సర్వీసెస్ అందించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ G20లో ఢిల్లీ డిక్లరేషన్ AMR మీద తీసుకొని రావడం సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్. ప్రతి సంవత్సరం కూడా సైన్స్ ఫీల్డ్కి సంబంధించినటువంటి హయ్యెస్ట్ అవార్డ్స్ వీటిని ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ శాంతి స్వరూప్ భట్నాగర్ ఎవరు? CSIR యొక్క ఫౌండర్ మరియు డైరెక్టర్. ఈ అవార్డ్స్ అనేవి ఇండియాకు సంబంధించినటువంటి సైన్స్ టెక్నాలజీ ఏరియాలో హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి ఇవి ఇస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఇస్తామన్నాం కదా, 5 lakh యాన్యువల్గా ఇస్తాము. దాంట్లో 5 లక్షల రూపాయల వరకు ప్రైజెస్ అనేవి ఇస్తారు. ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి, 45 ఏళ్ళ లోపల ఉండాలి. ఒకవేళ ఓవర్సీస్ పర్సన్స్ కానీ PIOs, పర్సన్స్ విత్ ఇండియన్ ఆరిజిన్ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. అయితే CSIR అనే ఇన్స్టిట్యూషన్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. 1942లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని కింద వివిధ రకాల రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనేవి ఉన్నాయి. మనకి మినిస్ట్రీ ఆఫ్ S&T కింద ఈ CSIR అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇష్యూ స్పేస్ డెబ్రీకి సంబంధించింది. స్పేస్ డెబ్రీ అంటే స్పేస్లో రాకెట్స్ కావచ్చు, శాటిలైట్స్ కావచ్చు, లేదా న్యాచురల్గా ఆస్ట్రాయిడ్ యొక్క పీసెస్ కావచ్చు, ఏవైనా అన్వాంటెడ్ మెటీరియల్ ఏది ఉంటే దాన్ని స్పేస్ డెబ్రీ అంటాం. కంట్రోల్డ్ అంటే గ్రౌండ్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం, ఏ డైరెక్షన్లో రావాలి, ఎక్కడ అది పడాలి అని. అలా కాకుండా అన్కంట్రోల్డ్గా వస్తే అది డేంజరస్ కదా. సో అన్కంట్రోల్డ్ రీఎంట్రీ అనేది ఇస్రో యొక్క PSLV యొక్క ఒక పీస్ అనేది పడడం జరిగింది. అన్వాంటెడ్ మెటీరియల్, దానివల్ల కొలిజన్ అవ్వచ్చు, వేరే శాటిలైట్స్కి ఇది గుద్దుకున్నప్పుడు శాటిలైట్స్ డ్యామేజ్ అవ్వచ్చు, ఆస్ట్రోనాట్స్ అవుటర్ స్పేస్లో ఉన్నారు, వాళ్ళ సేఫ్టీకి కన్సర్న్స్ రావచ్చు, ఇలా వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఈ స్పేస్ డెబ్రీని ఎప్పటికప్పుడు ఎక్కడుంది అని కనిపెట్టడానికి ఇండియాలో నేత్ర అనే సిస్టమ్ ఉంది. నేత్ర అనేది ఇస్రో ద్వారా తయారు చేయబట్టేటువంటిది స్పేస్ ఆబ్జెక్ట్స్ని మానిటర్ చేయడం కోసం. అదేవిధంగా 2024 సెప్టెంబర్లో UN కూడా స్పేస్ డెబ్రీ మరియు అవుటర్ స్పేస్ రెగ్యులేషన్స్ మీద ఒక మీటింగ్ కన్వీన్ చేయబోతుంది. మరి ఈ స్పేస్ డెబ్రీ అనే కంటెక్స్లో కెస్లర్ సిండ్రోమ్ అనే పదం గురించి మనం చదువుకోవాలి. అదేంటి? ఇలా ఆర్బిట్లో వివిధ శాటిలైట్స్ ఉన్నప్పుడు ఒక స్పేస్ డెబ్రీ ఇంకొక దాన్ని ఎఫెక్ట్ చేసిందనుకోండి, ఇక్కడి నుంచి ఏదో వచ్చి ఇది ఇంకా మళ్ళీ స్పేస్ డెబ్రీగా మారుతుంది, ఇది దీంతో ఢీ కొడుతుంది, ఇది దీంతో ఢీ కొడుతుంది, ఇలాగా ఓవరాల్గా ఒక చైన్ రియాక్షన్ లాగా అయిపోయి కొలిజన్ రిస్క్ పెరిగి మొత్తం డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితినే కెస్లర్ సిండ్రోమ్ అని మనం పిలుస్తాము. వివిధ రకాలైనటువంటి కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ SpaceX కానివ్వచ్చు, OneWeb కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారు? థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ అనేవి పెడుతున్నారు. సో వాటి వల్ల ఈ కొలిజన్ రిస్క్ అనేది పెరగచ్చు అన్నట్టుగా కన్సర్న్స్ ఉన్నాయి. ఎనీవే స్పేస్ డెబ్రీ అనేది ఒక మేజర్ ఇష్యూ అవ్వబోతుంది చాలా దేశాలు అనేవి స్పేస్ మిషన్స్ వీటిని చేపట్టడం వల్ల. నెక్స్ట్ ఇష్యూ ఆదిత్య L1 మిషన్. ఇస్రో అనేది ఆదిత్య L1 అనేటటువంటి మిషన్ని భారతదేశం యొక్క మొట్టమొదటి సోలార్ మిషన్ ఇది. PSLV C57 అనే దాని ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సో 6th January 2024న అనుకున్నటువంటి కక్షలో, ఏ కక్ష మరి ఇంతగది? భూమి చుట్టూ ఉన్న కక్షనా? కాదు, భూమికి సూర్యుడికి మధ్యలో ఉండేటటువంటి లెగ్రాంజియన్ పాయింట్ అనే దాని దగ్గరికి రీచ్ అవ్వడం జరిగింది. ఎంత డిస్టెన్స్? సుమారుగా 1.5 కిలోమీటర్స్ల దూరంలో. ఏ ఆర్బిట్ అది? హేలో ఆర్బిట్లో రీచ్ అవ్వడం జరిగింది. ఇది
ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ కోసం ఇండియా ద్వారా లాంచ్ చేయబడ్డ సెకండ్ మిషన్. సోలార్ మిషన్లో ఏమో ఫస్ట్ది, ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్లో సెకండ్ది. ఎందుకంటే మొదటిది ఆస్ట్రోసాట్ అనేది ఉంది కాబట్టి. సరే, మరి ఆదిత్య L1 మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సూర్యుడి యొక్క అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి వివిధ లేయర్స్, వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంది, రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, పార్టికల్ ఫ్లో ఎలా ఉంది, వీటన్నిటిని స్టడీ అనేది చేయడము. మరి ఆ కంటెక్స్లో లెగ్రాంజియన్ పాయింట్స్ అంటే ఏంటి? ఏవైనా రెండు సెలెస్టియల్ బాడీస్ మధ్యలో గ్రావిటీ, దీని యొక్క గ్రావిటీ బ్యాలెన్స్ అయ్యే పాయింట్స్ ఉంటాయా, వాటిని లెగ్రాంజియన్ పాయింట్స్గా పిలుస్తాము. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్, ఇది ఎర్త్ అనుకుంటే దీని యొక్క గ్రావిటీ ఎక్కువ, సో ఇంత దూరంలో, దీని యొక్క గ్రావిటీ దీంతో పోలిస్తే తక్కువ. ఇక్కడ దగ్గరలో సుమారుగా 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఈ పర్టికులర్ L1 పాయింట్ అనేది ఉంది. ఇక్కడ మనం దాన్ని ప్లేస్ చేసాం. ఎందుకు? ఇక్కడ నుంచి చూస్తే గ్రావిటీ అనేది ఇక్కడ రెండిటి మీద ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది రెండిటి మధ్యలో ఇది ఎప్పుడూ స్టేబుల్గా ఉన్నట్టుగా ఉంటుంది. దీని మీద కంటిన్యూస్ స్టడీస్ అనేది చేపట్టచ్చు. అందుకోసమే మనం ఈ లెగ్రాంజియన్ పాయింట్ని చూస్ చేసుకున్నాం. ప్లస్ అర్త్ అట్మాస్ఫియర్ వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి దీన్ని మనం చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇష్యూ చంద్రయాన్ 3. ఇప్పటికే భారతదేశం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ద్వారా 2 లూనార్ మిషన్స్ని మనం చేసాం. ఇది మూడవ మిషన్ ప్లస్ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సెకండ్ అటెంప్ట్. చంద్రయాన్ 2లోనూ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాం, కానీ ల్యాండర్ రోవర్ దిగుతూ ఉన్నప్పుడు సుమారుగా 2 కిలోమీటర్ల హైట్లో ఉన్నప్పుడు మనకి యాంటెన్నా పక్కకు జరగడం ద్వారా అది మిస్ అయింది. సాఫ్ట్ ల్యాండింగ్ అనేది అవ్వకుండా వచ్చి క్రాష్ అయిపోయింది. సో ఈసారి మాత్రం అలా జరగలేదు. జూలైలో మనం దీన్ని లాంచ్ చేశాము LVM-3 ద్వారా. మీకు గుర్తుందా LVM-3 అంటే ఏంటి? GSLV Mark 3నే LVM-3 అంటున్నాం అనుకున్నాం. సో ఇది సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇందులో ఒక ప్రొపల్షన్ మాడ్యూలు, ఒక ల్యాండర్ మాడ్యూలు, ఒక రోవర్ ఉంది. ఆర్బిటర్ లేదు. ఎందుకు లేదు? చంద్రయాన్ 2 యొక్క ఆర్బిటర్ ఏదైతే 100 కిలోమీటర్స్ హైట్లో చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉందో అది యాక్టివ్గా ఉంది. సో ఈ చంద్రయాన్ 3 ద్వారా ల్యాండర్ రోవర్ని పంపించాం. ఇవి ఈ ఆర్బిటర్తో కమ్యూనికేట్ అయ్యాయి. సో మరి ఇది ఇప్పటికే మనకు కొంత కాంట్రిబ్యూషన్ కూడా చేసింది. అదేంటి? సల్ఫర్ అనే ఎలిమెంట్, అల్యూమినియం ఇలాంటి మినరల్స్ అనేవి లూనార్ సర్ఫేస్ మీద ఉన్నాయని, లూనార్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్స్ని స్టడీ చేయడము ఇలాగా కాంట్రిబ్యూషన్స్ చేసింది. మరి దీనివల్ల చంద్రయాన్ 3 వల్ల మనము మన దేశం సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలదు అని మనం నిరూపించాము. సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయినటువంటి మొట్టమొదటి దేశం మనమే అని నిరూపించడం జరిగింది. మన స్పేస్ క్యాపబిలిటీస్ని నిరూపించాం. ఇవన్నీ కూడా చంద్రయాన్ 4 లాంచ్ చేయడానికి లూపెక్స్ అని, ఎక్స్పోసాట్ ఇలాంటి చాలా మిషన్స్కి ఇది ఎంతగానో కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే దీని యొక్క సక్సెస్ అనేది మిగిలినటువంటి స్పేస్ మిషన్స్కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది, ఆ టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేస్తుంది. మరి వాళ్ళ పార్ట్ 2లో లాస్ట్ కాన్సెప్ట్ ఆస్ట్రోసాట్. ఇందాక మనము ఆదిత్య L1 గురించి చదివేటప్పుడు ఏమనుకున్నాం? ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ కోసం ఆదిత్య తీసుకొని రాబడ్డటువంటి మిషన్స్లో ఆదిత్య L1 రెండవది అనుకున్నాం కదా. మరి మొదటిది ఏది? ఆస్ట్రోసాట్. 2015లో లాంచ్ చేశాము. 600 గామా రే బస్ని గుర్తించడం జరిగింది. బ్లాక్ హోల్ కొలిజన్స్ని గుర్తించడం జరిగింది. ఇందులో ఇది 5 years దాని లైఫ్ డిజైన్ అయితే అది 2023 వరకు కూడా వర్క్ అవ్వడం జరిగింది. మళ్ళీ మనం ఆస్ట్రోసాట్ 2 కూడా దీన్ని లాంచ్ చేయబోతున్నాము. ఇది వివిధ రకాలైనటువంటి ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్, దాని డేటా అనేది మనకి ఇవ్వడం జరిగింది. న్యూట్రాన్ స్టార్స్ కొలాప్స్ అవ్వడము, సూపర్నోవా స్టడీ చేయడము, ఇలా ఎన్నో రకాల అబ్జర్వేషన్స్కి ఇది ఉపయోగపడింది. దీన్ని PSLV ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆస్ట్రోసాట్ అనేది లో ఎర్త్ ఆర్బిట్లో మనం ప్లేస్ చేశాము. దీన్ని మనము మన యొక్క ఆదిత్య L1తో కంపేర్ చేసుకోండి. అదేమో LVM-3తో లాంచ్ చేయడం జరిగింది. L1 ఆర్బిట్లో దాన్ని ప్లేస్ చేశాము. ఇది సన్ని స్టడీ చేయడం కోసం. ఇది ఓవరాల్గా స్పేస్లో ఉంటుంది. ఆస్ట్రోసాట్ చెప్పాలంటే ఒక స్పేస్లో ఉండే టెలిస్కోప్.
ఇదొక స్పేస్ టెలిస్కోప్ అనమాట. ఇది అన్ని రకాలైనటువంటి సెలెస్టియల్ ఆబ్జెక్టివ్స్ని మల్టీ స్పెక్ట్రమ్ వివిధ స్పెక్ట్రమ్స్లో అబ్జర్వ్ చేస్తుంది. మన యొక్క మన ఆదిత్య L1 అనేది ఇన్ఫ్రారెడ్ రేస్ని మేజర్గా గమనిస్తుంది. L1 ఆర్బిట్లో L1 పాయింట్లో LVM-3 ద్వారా లాంచ్ చేశాము. ప్రైమరీ ఎయిమ్ వచ్చి సన్ యొక్క అట్మాస్ఫియర్ని స్టడీ చేయడము. ఆల్ ద వెరీ బెస్ట్. పార్ట్ 3లో ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.